మీకోసం ఇయాల వైరల్ ముచ్చట్లు పట్టుకొచ్చిన చూసేయండి. సినిమాలంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పుర్రి, అందరికి ఇష్టమే. ఎందుకంటే మస్తు ఎంటర్టైన్మెంట్ ఉంటది కాబట్టి. గట్లనే సినిమా హీరోయిన్లన్నా సినిమా హీరోలన్నా కూడా మస్తు క్రేజ్ ఉంటది. ఇక హీరోయిన్లకైతే వేరే ఉంటది. షాపింగ్ మాల్ ఓపెన్ చేయనీకి వచ్చినా గానీ, ఏమన్నా ఆడియో ఫంక్షన్ కి వచ్చినా గానీ హీరోల కన్నా ఒక్కోసారి హీరోయిన్లెంబడే ఎక్కువ పడతారు. అయితే ముచ్చట ఏందంటే మొన్న కుంభమేళ అయిపోయింది కదా, అయితే ఆడికి పోయి మస్తు మంది రాజకీయ నాయకులు, సినిమా యాక్టర్లు చాలా మంది పోయి స్నానాలు చేసిర్రు. గట్లనే బాలీవుడ్ హీరోయిన్ అమిషా పటేల్ వచ్చింది. అయితే హీరో హీరోయిన్లు ఏమన్నా కనిపిస్తే మామూలుగా ఫోన్లు తీసుకొని పోయి సెల్ఫీలు దిగుతాం మనం. అయితే గదైతే మామూలు ముచ్చటనే. కానీ హీరోయిన్ అమిషా పటేల్ ఓ దగ్గర నిలబడి దండం పెట్టుకుంటుంటే ఆడున్న బాబాలందరూ ఫోన్లు పట్టుకొని ఆమెతో సెల్ఫీ దిగనీకే ప్రయత్నం చేసిర్రు. అరే రే 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 ఏమయ్యా పడుర్రా అయ్యా. నాకైతే ఒక డౌట్ వచ్చింది. ఏందంటే మనం సినిమాలు చూస్తాం కాబట్టి ఈ సమాజంలో మనం గా హీరోయిన్ ని గుర్తుపడతాం, ఫోటోలు దిగుతాం. మరి ఈ బాబాలకు ఎట్లా తెలుసు గా హీరోయిన్ వీళ్ళు తపస్సులు అవి చేసుకుంటా అక్కడ హిమాలయాలను ఎక్కడో అడవులలో ఉంటారు కదా, గాడైతే చూడనీకే సినిమా థియేటర్లు అయితే అస్సలు ఉండవు. మళ్ళీ ఈ హీరోయిన్ ని వీళ్ళు ఎట్లా గుర్తుపట్టిరని నా డౌట్. ఏమో మరి వీళ్ళు బాబాలుగా మారక ముందుకు ఈ హీరోయిన్ సినిమాలు గినా చూసిండొచ్చు, గట్లగినా గుర్తుపట్టిరేమో. అర్రే బెల్లం చుట్టూ ఈగ లెక్క పోతనే ఉన్నారు కదా ఆమె ఏడిపోతే ఆడికే. ఇక వాళ్ళంతా గట్ల ఎంట పడ్డా గానీ మేడానికి అయితే కోపం ఏం రాలే, మంచిగా కూల్ గా పోయి కార్లో అయితే కూర్చున్నది. నా లైఫ్ లో ఫస్ట్ టైం చూస్తున్నా ఇట్లా బాబాలు ఫోటోల కోసం ఎగబడు. ఈమె చేసిన సినిమాలు గుర్తున్నాయి కదా మీకు. బద్రీ సినిమాల రెండో హీరోయిన్ గా చేసింది పవన్ కళ్యాణ్ సార్ తోని. గట్లనే నాని సినిమాల మహేష్ బాబు సార్ పక్కనే చేసింది. ఇగో నేను ఇప్పుడు చెప్పేదైతే జర మైండ్ లో పెట్టుకోర్రి. మనం పొద్దుగాల ఇంట్లో లేచినప్పటి నుంచి మస్తు పనులుంటాయి. గా పనుల మీద బయటికి పోతాం. బయటికి పోయినప్పుడు ఖచ్చితంగా రోడ్లు దాటాల్సి వస్తుంది. కొంతమంది చెయ్యి అడ్డం పెట్టి మెల్లగా దాటుకుంటూ పోతారు. ఇంకొంతమంది ఏమో రప్పమని అటు నుంచి ఇటు ఉరుకుతారు. ఇక కొంతమంది అయితే లాపర్వా చేసి దాటుతుంటారు. ఒక 2 నిమిషాలు ఎక్కువైనా సరే తక్కువైనా సరే రోడ్ల మీద బండి దూరంగా ఉన్నప్పుడు లేకపోతే బండ్లు లేనప్పుడు చూసి దాటుకోవాలి. లేకపోతే పానాలు చిటికెల గాల్లే కలిసిపోతాయి. ఒక్కసారి ఈ వీడియో చూడు మీకే అర్థమైతే నేను చెప్పింది. చూసిర్రు కదా, కర్ణాటకలోని చిత్రదుర్గ ఎక్స్ప్రెస్ హైవే అంట ఇది. ఇక రోడ్ అన్నప్పుడు అక్కడ నుంచి మస్తు వెహికల్స్ వస్తాయి. ఒక్కొక్కసారి లైట్లు ఆపోజిట్ ల కండ్లకు వస్తే ఏం కనిపించదు, ఎదురుగున్న మనుషులు కూడా కనిపించరు. గట్లనే ఈ రోడ్డు మీద ఓ తల్లి 2 పిల్లలతో రోడ్ దాటుతుంటే ఓ కార్ వచ్చి సడన్ గా ఆమెను గుద్దిపోయింది. ఆమె అయితే బాల్ లెక్క ఎగిరి అంత దూరాన పడ్డది. ఇక ఎన్నుకున్న పిల్లలు కూడా గదురుకొని రోడ్డు దాటనికనే భయపడుతున్నారు ఏమన్నా వచ్చి గుద్దుతాయేమో అని. నేను మీ అందరికి చెప్పేది ఒకటే, జర రోడ్డు దాటేటప్పుడు మంచిగా చూసుకొని దాటుర్రి. ఇక రాత్రిపూట అయితే ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఎదురుంగా బండ్లు లైట్లు వేసుకొని వస్తే రోడ్డు మీద దాటేటోళ్ళు వాళ్ళకి కనిపించరు. ఇది కూడా మనసులో పెట్టుకోవాలి మనం. ఓ 2-3 నిమిషాలు లేట్ అయినా సరే గానీ వెనక ముందు పక్కలకు చూసి రోడ్డు నిమ్మలంగా దాటుర్రి. లేకపోతే మన పానాలు కూడా గాలే కలిసిపోతాయి. బాగా గుర్తు పెట్టుకోరి.